లో ఎక్కేప్పుడు నాకేం చెప్పాడంటే నువ్వు ఎక్కడికి పోతావు ఈ రోజు అక్కడికి వచ్చు నేను కూడా వచ్చా అని చెప్పి నాకైతే చెప్పి నేనైతే చేపలకు తీసుకొని పోతున్నాను నువ్వు వచ్చావు అని చెప్పి నేనైతే అడిగి బాబాకైతే చేపలు కావాలంట అందుకోసం అని చెప్పి నేనైతే కొనుక్కోరాను పోతాను అని చెప్పి అతనికైతే చెప్పిన తర్వాత వచ్చేసి ఈ చేపలు తీసుకున్న తర్వాత ఇంటికి అయితే వచ్చావు కదా అని ఏమో తర్వాత బాబాకి అయితే ఫోన్ చేసిన తర్వాత అయితే వచ్చా అని చెప్పి సరేలే అని చెప్పి ఎట్ట ఒకటి ఎక్కించుకునే బండ్లో అయితే సగం దూరం నాకు ఏం చెప్తాడంటే నేను ఇంటికి పోవాలా నన్ను ఇంటి దగ్గర ఇసి పెట్టేసి అని చెప్పాడు నన్ను అలా ఏం చేసేదేం లేక మళ్ళీ ఇంటి దగ్గర ఇసి పెట్టేసి తర్వాత అయితే నేను చేపలకైతే ఇక్కడ బీచ్ వచ్చేసి చేపలు మామూలుగా లేవు ప్రతి ఒక్క రకం చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి రొయ్యలు గానీ ప్రతి ఒక్క చేపలు ఉన్నాయి చేపల్లో ఇన్ని రకాలుగా ఉంటాయని ఫస్ట్ టైం నేను చూడడం మామ చాలా అంటే చాలా రకాలుగా ఉన్నాయి ఇది వచ్చేసి సాల్మోన్ చేప చాలా అంటే చాలా రేటు పడుతుంది సాల్మోన్ చేప చాలా కాస్ట్ కుబెట్ లో వచ్చేసి చేపల గురించి పెద్దగా తెలియదు ఎప్పుడన్నా బాబా పంపించే తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి అంటే ఫ్రెష్ గా కూడా సాగుతారు చూడండి దాంట్లో అయితే డబ్బాలో పెట్టి సాగుతారు కోస్తారో కొయ్యరో తెలియదు నాకైతే తెలియదు కానీ షో కోసం అయితే పెట్టినారు నేను అనుకుంటున్నాను రేటు విషయానికి వస్తే దినార కాంచి 20 దినాల వరకు అయితే ఉన్నాయి కేజీ మొత్తం వాళ్ళే తీసుకున్న తర్వాత క్లీన్ అయితే చేసిస్తారు మన చేతికి మనకు ముక్కలుగా కావాలనే కానీ కొట్టించేస్తారు వాళ్ళు ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి